ఎన్నికల సందర్భంగా ఈ యువతను ఊరు వాడ తిప్పి షేను శెలక తిప్పి గద్దెనెక్కించి వాళ్ళను అధికారంలో తీసుకొస్తే అదే కాంగ్రెస్ పార్టీ గద్దల్లాగా వాళ్ళని ఎత్తుకెళ్ళి ఈరోజు కేసుల పాలు స్టేషన్ల పాలు చేస్తూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. ఇది ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా కానీ లేదా ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, రాష్ట్రంలో ఉన్నటువంటి జియో 46 బాధితులు. కానీ ఆ నిరుద్యోగ యువతనే ఈరోజు మా కష్టాలు చెప్పుకుందామని చెప్పి వాళ్ళు ప్రజాభవన్కు వెళ్తే వాళ్ళ కష్టాలను వినకుండా ఈరోజు వాళ్ళ కన్నీళ్లను తుడవకుండా ఈరోజు వాళ్ళను కొట్టి వాళ్ళని కేసుల పాలు చేసి వాళ్ళ మీద అరాచకం చేయడం చాలా దురదృష్టకరం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ఇది ప్రజాభవను, ప్రజల కన్నీళ్లు చూడడం, ప్రజల కష్టాలు వినడము ఈ ప్రజాభవన్ కర్తవ్యం అన్నారు అని అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ కహానీలు చెప్పింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మా కష్టాలు చెప్పుకుందామని వెళ్ళినటువంటి జియో 46 బాధితుల మీద ఈరోజు పిడిగుద్దులు గుద్ది అర్ధరాత్రి 1:30కు వాళ్ళను అరెస్టు చేసి వాళ్ళను ఒక్కో దగ్గర 10 మందిని 20 మందిని వదిలి దాని తర్వాత కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. మిత్రులారా, ప్రజాభవన్కు జియో 46 బాధితులు అనేక సందర్భాలుగా వెళ్ళిళ్ళు, అనేక సందర్భాలుగా వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. కానీ కనీసము కనికరం లేకుండా ఈరోజు వాళ్ళ మీద పిడిగుద్దులు ఉండడం చాలా దుర్మార్గం. అనేక మంది గాయాల పాలైనలు. పాపం ఏ మీడియా కూడా అర్ధరాత్రి కాబట్టి క్యాప్చర్ చేసుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. కాళ్ళకు, చేతులకు, వెన్నులకు, వీపుకు చాలా గాయాలైనాయి. మమ్మల్ని ఇక్కడ నిరసన తెలుపనీయడం లేదని చెప్పి వాళ్ళు తెల్లవారు మళ్ళీ అమరవీరుల స్తూపం దగ్గర, అమరజ్యోతి దగ్గర వెళ్ళి అక్కడైనా మా గోస అమరులకైనా చెప్పుకుందామని వెళ్ళి అక్కడికి వెళ్ళి దీక్ష చేస్తూ ఉంటే మళ్ళీ నిన్న ఉదయం 10:30కు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకుపోయి బండ్లగూడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే నిన్న ఉదయం వాళ్ళు నిరాహార దీక్ష ప్రారంభిస్తే నిన్న రాత్రి 11 గంటల వరకు వాళ్ళు మంచినీళ్ళు కూడా ముట్టలే. నేను వెళ్ళి వాళ్ళను పరామర్శించి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారితో మాట్లాడిపించిన తర్వాత, కేటీఆర్ గారు మీ ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం, మీ భవిష్యత్తు ముఖ్యం కాబట్టి మీరు ఎట్లనైనా చేసి మీరు దీక్ష విరమించండి, మీకు అండగా మేముంటాం, మీకోసం మేము కొట్లాడతాం, అవసరమైతే మా ఎమ్మెల్యేలు అందరినీ కూడా చీఫ్ సెక్రటరీ దగ్గర తీసుకెళ్ళి మీ బాధను వినిపిస్తామని చెప్పినా కూడా వాళ్ళు దీక్షను విరమించకుండా వాళ్ళు నిన్న రాత్రి 11 గంటల వరకు దీక్ష చేస్తే కూడా కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక్కడు కూడా పట్టించుకున్నటువంటి నాదులు లేడు. ఒక మంత్రి కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి పాపాన ఓలే. ఇదా ప్రజాపాలన? ఇదా మీరు తీసుకొచ్చినటువంటి మార్పు? ఇంత దుర్మార్గమా? జాలి, దయ, కరుణ, కనికరం అనేటువంటిది మీ డిక్షనరీలో అసలు లేనట్టున్నది. జియో 46 కేసు కోర్టులో ఉన్నది.
కోర్టు ఇప్పటివరకు 26 సార్లు ఈ కేసును వాయిదా వేసింది. ప్రపంచంలో ఇంత తక్కువ సమయంలో ఇన్నిసార్లు వాయిదా పడ్డటువంటి కేసు నాకు తెలిసి ఎక్కడా లేదనుకుంటాను నేనైతే. అంటే ఇంత తక్కువ సమయంలో ఇన్నిసార్లు ఈ కేసును కోర్టు వాయిదా వేస్తున్నదంటే న్యాయమూర్తులకు వీళ్ళకు న్యాయం చేయాలన్నటువంటి తపన ఎంత ఉన్నదో అర్థమవుతా ఉన్నది. న్యాయమూర్తులకు ఉన్నటువంటి తపనలో ఇసుమంతైనా ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ అడ్వకేట్ జనరల్ ఎందుకు అటెండ్ కాకుండా పోతాడని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. న్యాయమూర్తులకు ఇంత తపన ఉంది కదా, ఈ ప్రభుత్వానికి పేనంత తలలో పేనంత అయినటువంటి ఆలోచన కూడా ఎందుకు లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ప్రభుత్వానికి మనసు లేదు కాబట్టి ఈరోజు అడ్వకేట్ జనరల్ను పంపించడం లేదు. అడ్వకేట్ జనరల్ ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారు నడుచుకుంటారు, ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నడుచుకుంటారు. ప్రభుత్వమే ఈరోజు కేసు పరిష్కారం కాకుండా ఆ నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నదనేటువంటి వాస్తవాన్ని ఈరోజు ప్రజానీకం గ్రహించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. ఎంత ఘోరం అంటే నిన్న నేను పరామర్శకు వెళ్తే కనీసము ఆ జియో 46 బాధితులను అరెస్ట్ అయినటువంటి వాళ్ళని కలవనీయడం లేదు. ఇన్స్పెక్టర్ ఎవరు కూడా ఆ పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తాడు. నేను నిరసన తెలిపి నేను స్వయంగా ఏసీపీ గారితో మాట్లాడిన తర్వాత మమ్మల్ని అలో చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళ మీద అయినటువంటి గాయాలు బయటపడతాయో, ఎక్కడ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయో అన్నటువంటి ఒక భయంతో ఫోటోలు తీయొద్దు, వీడియోలు తీయొద్దు అని చెప్పేసి మా దగ్గర ఫోన్లు గుంజుకుంటారు. మీడియాను అలో చేయరు. ఇదేనా మీరు చెప్పినటువంటి ప్రజాపాలన అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కొంచెమన్నా జ్ఞానం ఉండాలి. ఎన్ని సంవత్సరాలు మేము ప్రజా జీవితంలో ఉన్నాం. ఎన్నో సందర్భాల్లో మా కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ అరెస్ట్ అయినటువంటి సందర్భంలో మేము వెళ్తే పోలీసులు మంచి ఆహ్వానిస్తారు, మాట్లాడిస్తారు, మీడియాను అలో చేస్తారు, మా వాయిస్ను వినిపించేటువంటి అవకాశాన్ని మాకు కల్పిస్తారు. కానీ మొట్టమొదటిసారి పోలీసులు ఇన్ని ఆంక్షలను విధించి ఒక నియంతృత్వ ధోరణిని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇనుప కంచెలను కట్టడాల ముందో భవనాల ముందో తొలగించడం కాదు, మీ మనసులకు ఉన్నటువంటి ఇనుప కంచెలను తొలగించండి ముందు. మీ మనుషుల ముందు ఉన్నటువంటి ఇనుప కంచెలను తొలగించండి ముందు. నిజంగా జాలి, దయ, హృదయము ఉంటే, కనికరం ఉంటే మీరు ఇలా వివరించరు. మీ మనసుకు ఒక ఇనుప కంచెను నాటుకొని ఈ రకంగా వివరిస్తూ ఉన్నారు. మీ మనుషుల ముందు పోలీసులు అనేటువంటి ఇనుప కంచెలు పెట్టుకొని ఈరోజు ఎవరిని రానియకుండా చేస్తూ ఉన్నారు. ఎవరు బాధలు చెప్పుకుంటా ఉంటే చెప్పుకునేటువంటి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు తొలగించమని మీరు గప్పాలు కొట్టడం కాదు, ఫస్ట్ మీ మనసులో ఉన్నటువంటి ఇనుప కంచెను తొలగించండి. మీ మనుషుల ముందు ఉన్నటువంటి ఇనుప కంచెల్ని తొలగించాల్సిందా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇకపోతే రేపే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ఎల్లుండే విడుదల చేస్తామని చెప్పి రకరకాలుగా పేపర్లలో మీరు హెడ్లైన్లు, పేపర్లలో స్టోరీలు, మీకు సంబంధించినటువంటి న్యూస్ ఛానల్లో స్టోరీలు, మీకు సంబంధించినటువంటి పేపర్లలో ప్రధాన శీర్షికలు వారాల పాటు వేయించలే కదా. నిజంగా నిరుద్యోగ యువత అంతా కూడా ఎంతో ఆశతోని ఎదురు చూసినది, కొండంత ఆశతోని ఎదురు చూసింది. నిజంగా మాకు న్యాయం చేస్తుంది కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఎదురు చూసింది. కానీ తీరా చూస్తే అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున చివరి ఘట్టంలో ఒక తెల్ల కాగితాన్ని నిరుద్యోగుల ముందు పెట్టి వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లింది ఈ ప్రభుత్వం. ఈ జాబ్ క్యాలెండర్ చూసి స్కూల్ పిల్లలు సైతం నవ్వుకుంటున్నారు. మొన్న నాకు ఫోన్ వచ్చింది తెలంగాణ భవన్ నుండి. ఇక్కడ ఒక మిత్రుడు, అన్న జాబ్ క్యాలెండర్ వచ్చింది ఒకసారి చూడండి, మీరు ప్రెస్లో నేను మాట్లాడడానికి ఉంటుందని చెప్తే నేను వాట్సాప్ ఓపెన్ చేసి ఆ జాబ్ క్యాలెండర్ను చూస్తే నా పక్కనే మా కజిన్ వాళ్ళ బాబు ఉన్నాడు, స్కూల్ పిల్లవాడు, 5వ తరగతి.
బాబా ఏం చూస్తున్నావు అంటే నేను జాబ్ క్యాలెండర్ చూస్తున్నా అన్నాడు. వాడు కూడా చూసిండు జాబ్ క్యాలెండర్. చూస్తే వాడు నవ్విండు. అరే ఎందుకు నవ్వుతున్నావు అంటే క్యాలెండర్ అంటే అలా డేట్ ఉండాలి కదా, డేటే లేదు, అది క్యాలెండర్ ఎట్లయితుంది అని అడిగింది. దాని తర్వాత నేను ప్రతి పేజు వెతికిన, సరే ఇది డేటు లేదు కాబట్టి ఇది క్యాలెండర్ కాదు, కనీసం జాబులన్నీ ఏమైనా ఉంటాయా అని చెప్పేసి నేను మొత్తం ప్రతి లైన్ టు లైన్ చదివిన. ఇల్లు ఎక్కడైనా జాబులు ఉన్నాయా అని చెప్పేసి మైక్రోస్కోప్ పెట్టి చూసినా, భూతద్దం పెట్టి చూసినా కూడా ఇల్లు ఒక్క జాబ్ కూడా కనబడతలేదు. ఇది ఉద్యోగ క్యాలెండర్ కాదు, ఇది ఉత్తి క్యాలెండరు, ఉత్తిత్తి క్యాలెండరు, ఒళ్ళెక్కల క్యాలెండర్. ఇది సిగ్గుండాలే, ఇది జాబ్ క్యాలెండర్ అని చెప్పడానికి కొంచెమన్నా సిగ్గుండాలా. మైసూర్ పాకులో మైసూర్ లేకపోయినా కనీసం పాకు ఉంటుంది, మైసూర్ బజ్జీలో మైసూర్ లేకపోయినా బజ్జీ ఉంటుంది, బొంబాయి రవ్వలో బొంబాయి లేకపోయినా కనీసం రవ్వ ఉంటుంది. కానీ ఈ జాబ్ క్యాలెండర్లో ఇలా జాబు లేదు, క్యాలెండరు లేదు. ఇది మీ జాబ్ క్యాలెండర్, ఉత్తి కాగితం ఇది. దీనికో ఆథెంటిసిటీ లేదు, దీనికో సిగ్నేటరీ లేదు, ఏది లేదు. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసి జారుకుందామనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జారుకునే క్యాలెండరు. మీ బాధ్యత నుండి మీరు తప్పించుకోవడానికి రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ అనే ఈరోజు యువత అంతా కూడా దీన్ని స్వీకరిస్తూ ఉన్నది. ఈరోజు ఇంతమంది యువకులు వచ్చేళ్ళు, నేను అసలు వాళ్ళకి చెప్పను కూడా చెప్పలే. నా ప్రెస్ మీట్ ఉన్నదని తెలుసుకొని వాళ్ళకు వాళ్ళే అశోక్ నగర్ నుండి నా దగ్గరకు వచ్చాను.